తెలంగాణ శాసనసభలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను పెట్టింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును తప్పుపట్టిన కాగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కారణంగా భారీగా వ్యయం పెరిగిందని పేర్కొంది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2,06,977 కోట్లకు పెరిగిందని కాగ్ తెలిపింది. సాగునీటి ప్రాజెక్టులపై గత 5 ఏళ్లలో అధికంగా ఖర్చులు చేశారని నివేదిక పేర్కొంది. కాగ్ ముఖ్యంగా కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారని, తిరిగి ఆ రుణాలను చెల్లించేందుకు మరిన్ని రుణాలు తీసుకుందని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఆదాయం కంటే రుణాలపైనే ఎక్కువగా ఆధారపడిందని కాగ్ నివేదిక పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6% ఎక్కువ రుణాలు తీసుకుందని తెలిపింది. ఇప్పుడున్న రుణాలకు సంబంధించి వాయిదాలు, వడ్డీలు కట్టేందుకు రానున్న 10 ఏళ్లలో 2,86,000 కోట్లు సమీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను అసెంబ్లీలో పెట్టింది.